ఈసారి మా నిజామాబాద్ గణపతులు చూస్తే వా అనాల్సిందే. హాయ్ మామా, మా తొట్టి గ్యాంగ్ తీసుకొని ఈ రోజు నిజామాబాద్ గణపతులు యూనికి పోయినాం. ఇన్ని గణపతులు చూసినా ఒక్క దగ్గర కూడా ప్రసాదం పెడతలేరా అని చూస్తూనే ఉన్నాం. ఇంతలోనే మా తొట్టి గ్యాంగ్ కి మాకు ఆఫర్ దొరికేసింది. ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు, ఇక లేట్ చేయకుండా ధనాధన వెళ్ళి తీసేసుకున్నాం. మా గణపయ్యకి కోరికలు చెప్పడం అన్న మర్చిపోతామేమో గానీ ప్రసాదం తీసుకోవడం మాత్రం అసలు మర్చిపోము. మా నిజామాబాద్ లో ఒక్కొక్క గణేశుడి థీమ్ అసలు వేరే లెవెల్ ఉంటది. అదే కాకుండా ఈసారి ప్రత్యేకంగా ప్రతి గణేశుడి దగ్గర ఒక యూనిక్ గా తిలకం పెట్టడం స్టార్ట్ చేసిరు. అసలు ఈ 9 రోజులు చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరికి పండగే పండగ ఉంటది. ఇక నాలాంటి వాళ్ళకి ప్రసాదాల పండగ ఉంటది. ముందే ఇంట్లో డిన్నర్ స్కిప్ చేసి వచ్చినాయి, అందుకే ఆగట్లేదు, ప్రతి దగ్గర వేస్తూనే ఉన్నా. కడుపు నిండా ప్రసాదాలు నిండిన తర్వాత ఇక్కడ ఒక షో పెట్టిరు, ఈ షో చూసుకుంటున్నాము. ఇంతలోనే మా బాల గణేశుడు దర్శనం ఇచ్చిండు. ఈ రోజే చివరి రోజు అవ్వడం వల్ల భక్తులు వాళ్ళ కోరికలు చాలా ఎక్కువ అయిపోయినాయి. రష్ అయితే ఎక్కువనే ఉండే ప్రతి దగ్గర. మా నిజామాబాద్ లోనే టాప్ గణేశుడు చూసే టైం వచ్చింది. అదే మాకు పోచమ్మ గలీలు ఉంటది. ఈ గణపయ్యని చూడాలంటే మనం తలెత్తుకొని చూడాలి, అంత హైట్ ఉంటాడు. ఇలా మా నిజామాబాద్ ఉన్న గణేశులు అన్ని చూడాలంటే మీకు 9 రోజులు కూడా సరిపోవచ్చు. అన్ని డిఫరెంట్ థీమ్స్ తో వస్తారు. ఈ వీడియోకి ఇంత. మా వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి ఫాలో చేసేయి.